అస్సలాము అలైకుం, హాయ్ అండి. ఇంకా ఈరోజు అయితే నేను చపాతీలు అయితే చేస్తున్నానండి. నేను ఏ విధంగా చేస్తానో మీకైతే చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను పిండి అయితే జల్లెడ పెట్టానండి. జల్లెడ పట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి, ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని ఉప్పు వేసుకొని ఈ విధంగా ఫస్ట్ మనం వాటర్ వేయకుండా పిండి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలండి. నూనె అంతా ఈ పిండికి కలుపుకోవాలండి. ఆ తర్వాత వాటర్ వేసుకొని పిండి అయితే కలుపుకోవాలి చూడండి. ఈ విధంగా కలిపి చూడండి. మీరు చపాతీలు అయితే దూది కన్నా మెత్తగా వస్తాయండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఈ విధంగా ఇంకా మనము వాటర్ తగినన్ని వాటర్ వేసుకుంటూ పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకోవాలండి. చూడండి, నేను ఏ విధంగా కలుపుతున్నానో ఆ విధంగా కలుపుకోవాలండి. ఆ తర్వాత నేను 250 గ్రామ్స్ అయితే పిండి తీసుకున్నానండి. మొత్తం పిండి అయితే ఇప్పుడు రుద్దుతున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం పిండి అయితే రుద్దుతున్నానండి. ఆ తర్వాత కాస్త ఆయిల్ వేసి అప్లై చేయాలండి. అప్లై చేసి మొత్తం రోల్ మాదిరి వచ్చే విధంగా చుట్టుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా అయితే రోల్ చుట్టుకోండి. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత ఇక్కడ అటు సైడు ఇటు సైడు మనము ఇలా కొడితేనా పిండి అనేది కొంచెం దగ్గరకు అవుతుందండి. ఎందుకంటే సైడ్లకు మనకు పల్చగా ఉంటుంది, అందుకని చెప్పేసి అటు సైడు ఇటు సైడు అలా తట్టడిచ్చే పిండి కొంచెం దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో మనము ఈ ఉంటలు అనేది కట్ చేసుకోవాలండి. చూడండి, ఇంకా మనం ఒక్కొక్క చపాతి మడత వేయకుండా ఈ విధంగా చేసుకుంటే ఇంకా పొరలు వస్తుంది. అలాగే చపాతి అయితే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత మనం ఒక్కొక్క బిల్ల తీసుకొని ఇంకా చపాతీలు రుద్దుకొని కాల్చుకోవడమేనండి. ఇంకా నేనైతే చపాతీలు రుద్దుతున్నానండి. మా పాప అయితే చపాతీ అయితే కాలుస్తుంది. మీరు ఇలానే చేస్తారా, ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేను చెప్పే విధానం అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు అయితే. ఇంకా మొత్తానికి మేమైతే చపాతీలు అయితే చేసుకున్నామండి. మీరు కూడా వచ్చేయండి మా ఇంటికి. చూడండి, ఫస్ట్ మనం ఆయిల్ అయితే వేయొద్దండి. ఒకవైపు కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. అలా వేసుకున్నప్పుడు మనకు చపాతీ అయితే పొంగుతుందండి. చాలా అంటే చాలా బాగా పొంగుతుంది. ఈ విధంగా ఒకవైపు కాల్చుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా చపాతీ ఎలా పొంగుతుందో. ఈ విధంగా బాగా వస్తాయండి చపాతీలు. మీకు వీడియోలో పొరలు కనిపిస్తున్నాయో లేదో కానీ పొరలు వస్తుందండి. చూడండి, ఇంకా ఇందులోకి వచ్చేసి పప్పు అండి.